నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఎస్ఐఆర్ ప్రక్రియ తాలూకు డెవలప్మెంట్స్ తెలంగాణలో రాజకీయ పార్టీలను పట్టి కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల్లో ఒక రకంగా కలకలం రేగినాయి. కారణం ఏమిటంటే 78 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో పడింది అన్నటువంటిది వార్త. ఈ 78 లక్షల ఓట్లలో కూడా సుమారుగా 45 లక్షల ఓట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధి, అంటే హైదరాబాద్ జిల్లా, కొంత మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, అంటే మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాల్లో కూడా ఓట్లు పోతాయి. ఈ ప్రాంతంలో పోయే ఓట్ల ప్రభావం ఏమో ఎక్కువగా బీఆర్ఎస్ మీద పడుతుంది. రాష్ట్రం మొత్తం మీద 78 లక్షల ఓట్లమేమో కాంగ్రెస్ మీద కూడా పడుతుంది. అన్ని పార్టీల మీద ఉన్నా కూడా కాంగ్రెస్ మీద ఎక్కువ ప్రభావం పడుతుందని హస్తం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో, ప్రజాప్రతినిధులతో, సీనియర్ లీడర్లందరినీ దగ్గర పెట్టుకుని సమీక్షలు చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కేటీఆర్ మాట్లాడుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గురువారం జూమ్ కాన్ఫరెన్స్లో సమీక్ష చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో 78 లక్షల ఓట్లు గల్లంత అవుతున్నాయి అంటే అందుకు ప్రధానంగా, అంటే కాంగ్రెస్ పార్టీ కోణంలో నుంచి చూస్తే, మంత్రులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమితులైన వాళ్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని రేవంత్ రెడ్డి ఒక ఫుల్ ఫైర్ అయిపోయారు. ఎందుకు అంటే ఎస్ఐఆర్లో ఓట్లు తొలగిపోకుండా, అంటే జెన్యూన్ ఓట్లు అన్నట్టు వాటివి ఎగిరిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీ వాళ్ళకందరికీ చెబుతున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను, అంటే పోలింగ్ కేంద్రాల్లో పనిచేసేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లకు ఆ కేంద్రాల పరిధిలోని ఓటర్ల జాబితాలు ఇచ్చి, బూత్ లెవెల్ ఆఫీసర్లతో ఉండి వాళ్ళతో కూడా ఇల్లు తిరిగి ఏ ఇల్లు జెన్యూను, ఏ ఓటు జెన్యూను, ఎవరిది కాదు అని ఇటువంటి వివరాలన్నీ దగ్గరుండి పక్కాగా నమోదు చేయించాలి అని రెండు పార్టీలు వాళ్ళ పార్టీ లీడర్లకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు 1కి 10 సార్లు 100 సార్లు చెప్పాయి. ఇంత చేసిన తర్వాత కూడా 78 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో పడింది అంటే రెండు పార్టీల నేతలు వాళ్ళ అధినేతలు అనుకున్నంత, ఆశించినంత స్థాయిలో సరిగా పనిచేయలేదన్న విషయం అర్థమైపోతోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా జూమ్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు సక్రమంగా పనిచేయని కారణంగానే ఇన్ని లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో పడింది అని బాగా నిష్ఠూరంగానే మాట్లాడారు. ఒక రకంగా తీవ్రంగా అక్షింతలు వేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. 21% ఓట్లు గల్లంత అవ్వడం అంటే ఒక రాష్ట్రంలో మామూలు విషయం కాదు. 3,39,00,000 ఓట్లు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత సుమారుగా 2,69,00,000 ఓటర్ల సంఖ్య పడిపోయే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి, అంటే రకరకాల కారణాలతో ఓట్లు తగ్గిపోయినాయి. చనిపోవడం, దొంగ ఓట్లు వేయడము, శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళు, ఒక అడ్రస్ నుంచి ఇంకొక అడ్రస్లోకి మారిన వాళ్ళు, ఇటువంటి అనేక కారణాలతో దాదాపు 78 లక్షల ఓట్ల వివరాలు డిజిటలైజ్ కాలేదు. అలాగే ఒక 4-5 లక్షల మంది ఫామ్స్ బిఎల్ఓల దగ్గర నుంచి తీసుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు వాళ్ళకి. సో ఇటువంటి అనేక కారణాల వల్ల లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషను డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ఈ నెల 17వ తేదీన అనౌన్స్ చేయబోతోంది. సో ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకుని ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా ఇప్పటికే ఎవరైతే బాధ్యతలు అప్పగిచ్చారో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ జాబితాను, అలాగే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకుని 1కి 2 సార్లు చెక్ చేసుకుని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అధికారులు, అంటే బిఎల్ఓలు కావచ్చు, ఇంకొకళ్ళు కూడా కావచ్చు, వాళ్ళని దగ్గర పెట్టుకుని తీసేసిన ఓట్లు ఏదన్నా ఉంటే అది ఏ రకంగా జెన్యూనో చెప్పి మళ్ళీ ఆ ఓట్లను చేర్పించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్లదే బాధ్యత తీసుకోవాలి. ఈ వారం 10 రోజులు చాలా కష్టపడి పనిచేయాల్సిందే అని రేవంత్ రెడ్డి
చాలా గట్టిగా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్లు లేదా ఇటు కేటీఆర్ చెప్పినట్లు మరి ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, బిఎల్ఏలు పనిచేస్తారా లేదా అనేటువంటిది మనకు తెలియదు. ఎందుకంటే ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు సెప్టెంబర్ మొదటి వారం వరకు జరుగుతుంది. ఒకవేళ జెన్యుయిన్ ఓట్లు ఏ రూపంలో అయినా పోయి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఫామ్ 6 నింపాలి. నింపి మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి అప్లోడ్ చేయాలి. ఇది ఎవరు తీసుకోవాలి బాధ్యత? ఓటర్లలో అంత ఆసక్తి అయితే ఉండదు. ఓటు పోతే పోయింది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ ఏం చెప్పాడంటే బిఎల్ఏలు మిగతా లీడర్లు అందరూ బాధ్యత తీసుకుని ఫామ్ 6ను ఆ ఓటర్లతో ఇచ్చి వాళ్ళతోనే నింపించి వాటిని అప్లోడ్ చేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ తీసుకోవాలని పదే పదే చెప్తున్నారు. ఇదే రకంగా కేటీఆర్ కూడా చెప్తున్నారు. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకి లేనప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మరి వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది తెలియదు. ఈ రెండు పార్టీలని పక్కన పెడితే మూడో పార్టీ బీజేపీ ఉంది. బీజేపీ అసలు ఎస్ఐఆర్ గురించే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఓట్లే చాలా తక్కువ. కాబట్టి ఎన్ని ఓట్లు ఉన్నా పోయినా నష్టం లేదు. రాబోయే ఎన్నికలకు ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో తమకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారని, అధికారంలోకి రావడానికి ఓటర్లు అందరూ సహకరిస్తారన్న ధీమా బీజేపీ లీడర్లలో కనబడుతోంది. అందుకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ఆందోళన చెందుతున్నట్లుగా బీజేపీ లీడర్లు ఎవరు పెద్దగా ఆందోళన చెందటం లేదు. ఇక కల్పకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ రక్షణ సేన, ఇక చిన్న చితక వామపక్ష పార్టీలు వాళ్ళెవరు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఓట్లే తక్కువ, వాళ్ళకి పడేవి తక్కువ. కాబట్టి వాళ్ళకి పడని ఓట్లు ఎట్లయినా మిగతా వాళ్ళకి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే, వాళ్ళకి పడే ఓట్లు ఎట్లాగో పడతాయి. ఇదే వాళ్ళు ధీమాలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఏమిటనేది మనం చూడాలి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.